ఎస్, మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ప్రేమికులు మర్చిపోలేని రోజులు ఏంటి? ప్రేమికుల రోజు. రాజ్ గారు ఆటో చూడండి, ఇప్పుడు క్రేజీ ఆన్సర్స్ మా స్టూడెంట్స్ ఎలా చెప్తారు. బ్రేకప్ అయిన రోజు. నీకు ఏ రోజు అంటే బాగా గుర్తు? ఆహా, అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ లేదు. సూపర్. నెక్స్ట్, ఇంట్లో దొరికిపోయినప్పుడు. ఇంట్లో దొరికిపోగానే ఏమైతుంది? పిచ్చగొడు కొడతారు. నెక్స్ట్ నెక్స్ట్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ బయటకు వెళ్ళినప్పుడు అబ్బాయి అమ్మాయిని తెచ్చుకున్న రోజు. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ లేనప్పుడు. అదే వాళ్ళ మమ్మీ వంట చేయడం మర్చిపోయినప్పుడు గర్ల్ ఫ్రెండ్ పిలుచుకొని వంట చేయించుకుంటారు కదా. నెక్స్ట్, నెక్స్ట్ ఫస్ట్ టైం గిఫ్ట్ కొని పెట్టినప్పుడు. ఎలాంటి గిఫ్ట్ ఇచ్చండి బాయ్ ఫ్రెండ్ నీకు? ఏ రోజు అది? ఎయిడ్స్ డే రోజా? వ్యాలంటైన్స్ డే రోజు. వ్యాలంటైన్ చాక్లెట్ ముక్కు ఇచ్చి నీకు బాయ్ ఫ్రెండ్ అయిందా? నీ పిచ్చి, ఒక చాక్లెట్ కి పడిపోయినావా? ఎస్. నెక్స్ట్, లవర్స్ మర్చిపోలేని రోజు ఫస్ట్ టైం వాళ్ళు కిస్ చేసుకున్నప్పుడు. ఆ చెప్పేటప్పుడు నీ ముఖంలో సిగ్గెందుకు వచ్చింది? నన్ను చూసింది. నెక్స్ట్, క్లాస్ లో నా లవర్ కి నేను ముద్దు పెట్టినప్పుడు ఆ రోజు మా సార్ చూసిన రోజు నేను మర్చిపోలేను. మీ సార్నా లేకపోతే కిస్నా? నా లవర్ ని చంపి సమాజ్ చేసినప్పుడు నేను మర్చిపోయాను. మరి ఎందుకు చంపాలనుకుంటున్నావు? సమాధి చేసేంత వరకు ఎవరికి ప్రపోజ్ చేసినా ఒప్పుకోలేదు సార్, అందుకోసం అంటుంది. అంటే ఎవరినైతే ప్రపోజ్ చేసినా అందరినీ చంపడుతా ఇప్పుడు. నెక్స్ట్, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఏమైంది? వాట్సాప్ లో మా గర్ల్ ఫ్రెండ్ నీ ప్రొఫైల్ పిక్ పెట్టుకుంది. నా ప్రొఫైల్ పిక్ నీ గర్ల్ ఫ్రెండ్ పెట్టుకుంది. అయితే ఆ రోజు నుంచే గొడవ స్టార్ట్ అయింది, ఎందుకు పెట్టుకున్నావని. ఆ రోజే మర్చిపోలేని రోజు. ఏమైనా తెచ్చడం చూస్తున్నాడు, కత్తిలాడు గిత్తిలాడు. మై నేమ్ ఇస్ తిమ్మరాజు. నా లవర్ తో వేరే వాడికి పెళ్లి అయిన రోజును నేను మర్చిపోలేని రోజు. నెక్స్ట్ టాపిక్, గుడిలో ఎలాంటి కోరికలు కోరుకుంటారు? నాకైతే శ్రీముఖి లాంటి వారు పెళ్ళంగా రావాలని కోరుకుంటాను. నాకు ఈ ప్రపంచంలో అందమైన అమ్మాయి గానీ అందమైన లవర్ గానీ రావద్దని కోరుకుంటా. రావద్దని ఎందుకురా? ఇదేం సాడిజము? అందమైన లవర్ ఉండి అందమైన భార్య ఉంటే పక్క రూతాడు, మనం చూడడు. నెక్స్ట్, నా జీవితంలో నేను బాగుపడపోయినా పర్లేదు కానీ పక్కోడు బాగుపడకూడదు. నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్. బాయ్స్ అందరు నా వైపు చూడాలి. అమ్మా అమ్మా అమ్మా, అలాగే గర్ల్స్ అంటే నా వైపు చూడాలి కూడా కోరుకో. కానీ నా బాయ్ ఫ్రెండ్ మాత్రం వాళ్ళని చూడొద్దు. నెక్స్ట్, అబ్బాయిలందరూ నాకే పడాలని కోరుకుంటా. సూపర్. నెక్స్ట్, నేను గుడికి వెళ్ళి నేను మంచి రిజల్ట్ లో పాస్ అయ్యి నాకు గవర్నమెంట్ జాబ్ రావాలని నేను మొక్కుకుంటాను. సీను, నువ్వు దేవుడిని ఎలాంటి కోరికలు కోరుకుంటావు? నేను చిరంజీవి గారితో 150 సినిమాలో నటించాలనుకుంటున్నాను. ఎస్, రామ్ ప్రసాద్. దేవుడా, ఈ అవకాశం నాకు రావాలని కోరుకుంటా. 150 సినిమాలు. ధనరాజ్ గారు, మీరు? ఒకవేళ అదే గనక జరిగితే డెఫినెట్ గా ఇప్పటి వరకు నేను చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ కాకూడదని కోరుకుంటా. మరి ఈ రోజు బ్యాండ్ బాజా భారత్ లో ఫస్ట్ ధనరాజ్
ధనరాజ్ గారిని రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు రామ్ ప్రసాద్ అండ్ నాసినా. ధనరాజ్ చూసారు కదండి. ధనరాజ్ ఒక ప్రొడ్యూసర్, ఒక హీరో, ఒక డాన్సర్, నెక్స్ట్ తను రైటర్ అండ్ నెక్స్ట్ జబర్దస్త్ టీమ్ లీడర్. సో ధనరాజ్ అని కెరీర్ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం అండి. నేను ఒక సినిమా ఆఫీస్ లో ఉండే డైరెక్టర్ అండి. ఎవరమ్మా నువ్వు? నేను ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను. ఆర్టిస్ట్ వా? ఏది నా బొమ్మాయి? ఏంటిది? చెప్పులు సార్. ఏమలగా? కొంచెం అరిగిపోతాయని చెప్పి 3 నెలల వరకు. సరే నీకు వచ్చింది ఒకటి చేసి చూపించు. సూపర్ సూపర్ అమ్మా. ఇంకేమైనా కొత్తగా చేసి చూద్దాం. ఇటుపక్క మన ఎంట్రన్స్ గేట్ ఉంది కదా, సేమ్ అటుపక్క వెళ్ళినప్పుడు అలా ఇంటికి వెళ్ళిపో. చేయమంటే అన్నింటికి ఇది ఒకటే చెప్పేస్తున్నాడు. ఆర్టిస్ట్ అయిన తర్వాత టాలెంట్ ఉండాలి సార్. నేను ఆ కోర్స్ చేయలేదు సార్. ఏ కోర్సు? టాలెంట్. ఓపెన్ నన్ను భయపెట్టు చూద్దాం. నన్ను భయపెట్టావంటే నువ్వు ఆర్టిస్ట్ ప్రూవ్ చేసుకుంటా. సార్ ఒకసారి ఫోన్ ఇవ్వరు సార్, మా ఇంటికి ఫోన్ చేసుకుంటాను సార్. ఓకే. నీలో మంచి టాలెంట్ ఉందయ్యా. థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్. నువ్వు రేపటి నుంచి సార్ మా సినిమాకి సార్ ఆఫీస్ బాయ్ నువ్వే చేస్తున్నావు. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నేను ఆఫీస్ బాయ్ అన్నానరా. మొత్తానికి ఏదో ఆర్టిస్ట్ అయ్యాడండి. సినిమాలో బాగా చేస్తే నీకు మంచి పేరు వస్తుంది. నెక్స్ట్ సినిమా హీరో పెడతాం. సార్ ఆల్రెడీ దాని పేరు ఉంది కదా సార్, మళ్ళీ పేరు ఎందుకు? లొకేషన్ లేట్ వచ్చాడు పొద్దున. ధనరాజ్ ఏం టైం ఎంత అయింది? 7 అవుతుంది సార్. షూటింగ్ ఎన్ని గంటలకి? 8 o'clock 7 o'clock చేంజ్ చేస్తాను. గంట ముందే వచ్చాను కదా సార్. ఏంట్రా ఎక్కువ పడుతున్నావు ఏంటి? Sorry, ఏ ధనరాజ్ కి రెమ్యునరేషన్ తగ్గించడం కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు. ఇక్కడ ఏమెత్తున్నారని తగ్గించడానికి ఏం ఇవ్వట్లేదా? సరే ఇచ్చేసి మళ్ళీ తీసుకోండి. చాలా కష్టపడి వచ్చాను సార్. ఎక్కడి నుంచి వచ్చావు? నడుచుకుంటూ వచ్చాను సార్. దాన్ని కష్టపడడం కాదు, ఇండస్ట్రీలో కష్టపడిన పైకి వస్తాడు. అర్థమైందా? ఆ కష్టం అంటే ఏంటి సార్? కష్టం అంటే రామ్ ప్రసాద్ అని చెప్తాడు. అర్థమైందా? ఇలా ఉండేవాడు. ఏది పేరు రాకముందు, పేరు వచ్చిన తర్వాత హీరో అయ్యాడు. హీరో అయిన తర్వాత యాటిట్యూడ్ ఎలా చేంజ్ అయ్యేది ఇప్పుడు జస్ట్ టిప్స్. ధనరాజ్ ఏంటమ్మా? ఏంటమ్మా? అమ్మ ఏంటి? నేను డైరెక్టర్ని, నన్ను అమ్మ అంటే ఏంటి? చెప్పమ్మా. యాక్షన్ చెప్తున్నాడు, ఆయన యాక్ట్ చేయడు, తన ఇష్టం కదా. యాక్షన్ చెప్పు. యాక్షన్. నాకేం కనిపి ఏం చూస్తున్నావు? దూరంగా బయట వాళ్ళకి అనుమతి లేదంటే బోర్డు రాశారు కదా, అది చదువుతున్నా. ధనరాజ్ యాక్షన్ చెప్తున్నా ఏం చేస్తున్నావు? ధనరాజ్ ఎదురుగా ఉందండి కెమెరా ముందు, అది చదువుతా ఇంకా చదువుతావు. నువ్వు డైరెక్టర్ మీద అరుస్తున్నావు. నువ్వు సారీ అరుస్తున్నావండి. హీరో ధనరాజ్ ఒక మంచి హీరోని అనుకున్నాయా నీకు? ఎవరు హీరోయిన్? ఎవరు? శ్రీముఖి ఏమంటావు? శ్రీము నా అక్క క్యారెక్టర్ ఓకే, హీరోయిన్ క్యారెక్టర్ ఇది. హీరోయిన్ అనుష్కతో మాట్లాడాను. ఓకే సూపర్. చెప్పుతో కొట్టింది నన్ను. తమ్మన్న ఏమంది? తమ్మన చెప్పుల్లో చేత్తో కొట్టేసింది డైరెక్ట్ గా. తర్వాత ఈయన ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ హీరో కమ్ 3 చేస్తున్నారు. లొకేషన్ ఎలా ఉంటుంది హడావుడి? యాక్చువల్ గా డైరెక్టర్ ఒక డమ్మీ పెట్టుకున్నారు. గో అది చూసుకొని అమ్మాయి ఇంకా విలన్స్ మీరు ఎలా పరిగెట్టండి. ఇటు నుంచి పరిగెడితే బాగుంటది. నన్నదా చెప్పారు కదా, అటు నుంచి కాదు. అమ్మాయి ఇటుపై పరిగెడితే మీరు అందరూ ఇటుపై పరిగెట్టండి. ఓకే ముగ్గురు తీసేయండి దాంట్లో నుంచి. బాగుంటుంది. రేపు చిన్న మన 10 మంది ఉన్నారు కదా. రేపు కదా మరి హీరో ఎందుకు చేస్తున్నాం? ఎంతమంది పెడదాం? 2 చాలు. అమ్మా నువ్వు ఇలా ఇటుపై పరిగెట్టు, నేను 2 పరిగెడతారు. అలా రేపు అనగా నువ్వు రెడీ అయిపో. రెడీ అయిపో, పారిపో. నేను కట్ చెప్పాలి ధనరాజ్. ఓ సారీ సార్, మీరే చెప్పండి. డైరెక్ట్ గారు కట్. డైరెక్ట్ గారు కట్. యాక్షన్. పరిగెట్టమ్మా పరిగెట్టు. నన్ను వద్దు అని చెప్పు. హలో వచ్చేస్తున్నా.
ఎక్కడ రాజేశ్వరమా? ధనరాజ్ గారు రియల్ లైఫ్ లో ఒకవేళ తాగేసి ఇంటికి వెళ్తే ఇంట్లో తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తారో చూద్దాం. నేను చెప్పే అంత చెప్తే అంటారా? అది రాజేష్ గారు ఆలోచించి తలుపు ఎక్కడ? ఏదో వచ్చినట్లున్నాడు. సారీ మా ఇల్లు అనుకుని మీ ఇంటికి వచ్చేసా. ధనా 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 నేను ధనా. ఎవరు ధనా? ఎవరు? నేను. పల్లవి చూసావా, తాగేసిన మత్తులో మైకంలో ఉన్నప్పుడు నీ ఇంటికి వచ్చాను. ఏరా ఎంతకి పల్లవి ఎవర్రా? సరే నువ్వా? చిన్న డౌట్ అండి ఆవిడకి, తాగాడేమో అని. ఏమా పడుకున్నావు? వీడియోస్కు ఏం చేస్తున్నావు? స్కిట్లు రాసుకుంటున్నామా? ఎవరైనా బాత్రూంలో స్కిట్లు రాస్తారా? వెళ్ళి భోంచేయి. ధనా ఏం తింటున్నావు? పప్పు, ఆలుగడ్డ, సాంబారు అన్నీ ఉన్నాయి. మరి కింద ప్లేట్ లేదేంటి? వెళ్ళి పడుకో. ధనా ధనా నిద్రలో కూడా నీ వాయిస్ వినిపిస్తుందమ్మా. ఐ లవ్ యూ నాన్న. ధనా నీ పక్కన పని మనిషి ఉంది, లేగు. పక్కన పని మనిషి పక్కన పడుకున్నావు నువ్వు. చూసావా? చూసాను కాబట్టి అడిగాను. పని మనిషి పక్కన పడుకున్నా. నాకు రాజేష్ గారి నంబర్ ఫోన్ చేద్దాం అనిపించలేదమ్మా. అదమ్మా ధనరాజ్ అంటే. ఒకసారి మాకు ప్రామిస్ చేస్తాడు. ఏమని? అరే ఈ రోజు పబ్కి వెళ్తారా, ఫ్రైడే కదా బాగుంటది అని చెప్పి. అన్న వద్దన్న, బాబీ ఒప్పుకోదు కదా, వద్దులే, ఎందుకు మళ్ళీ బాబీ ఒంటరిగా ఉంటది, సరే వద్దులే అనంటే, ఏ నేను అంత చెప్తే అంతరా బాబీ ఒప్పుకుంటది. అవునా? ఓకే అని పొద్దున్న దగ్గరికి వెళ్ళాడు. వచ్చాడు. నేను సిరినండి నన్ను ఒప్పించి నాకు వస్తున్నాడు. అమ్మా సిరి, ధనా డ్రెస్ ఎంత బాగుంది సరే. అవునా ధనా? చాలా బాగుంది. థ్యాంక్ యూ ధనా. అమ్మా ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి, నాకు కొంచెం గ్యాప్ వస్తుంది. అవునా? అవునా? సో మనం ట్రిప్ ఎక్కడ వెళ్దాం? మలేషియా వెళ్దామా, సింగపూర్ వెళ్దామా, దుబాయ్ వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం చెప్పు. ధనా మనం దుబాయ్కి వెళ్దాం, అక్కడ నుంచి సింగపూర్కి వెళ్దాం, ఓకే. సింగపూర్ నుంచి ఆస్ట్రేలియా వెళ్దాం. ఎస్ ఓకే. ఇక అన్నిటికి వెళ్ళాం కానీ నువ్వు మాత్రం పబ్కి వెళ్ళొద్దు. నువ్వు మాత్రం పబ్కి వెళ్ళొద్దు. ఏంటి కింద మాట ఇచ్చానే. ఏమిచ్చావు? కింద మాట ఇచ్చా. మాట కదా ఇచ్చావు. ఏం పర్లేదు, ఎదలకి ఏదో చెప్పి పంపించే. లవ్ యూ. ధనరాజానికి కొంతమంది లోన్ వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఇప్పుడు రవి మాట్లాడతారు. ఇంగ్లీష్ లో మాట్లాడు. హలో హలో, am I talking to Mr. Dhanraj? యా ప్లీజ్. Sir, is the right time to talk to you? రైట్ లో వద్దు, లెఫ్ట్ లో మాట్లాడు. This is a resort. If you are interested, you can tell me, sir. I'll tell you the details in detail. ఆల్రెడీ 0.5 ఇంట్రెస్ట్ HDFC లోన్ అప్రూవ్డ్. Sir, you're mistaking, sir. You're mistaking, sir. I'm talking about a resort and stay in that for you and your wife and your children if you have any. No need resort. Rajeshwaram is available. One simple question, sir. Simple don't ask. Simple don't ask. Tough ask. Which team leader under Sudhir, who are the team members, sir, in Jabardast? Wrong number. Wrong number. ఓకే ధనరాజ్ గారు, మీకు ఎలా అనిపించింది చెప్పండి. అంటే మనం ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలా, దాని గురించి ఏమొస్తుందా లేదా పక్కన పెడితే మనం కొంచెం నిజాయితీగా ఉన్నాం అని నిరూపించాలంటే వీళ్ళు చేసిన 75% కరెక్ట్. ఓకే, మరి ఇప్పుడు సోలోగా రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. చిన్ని నాయన
నాకు చాలా భయంగా ఉంది. నేను ఇప్పటివరకు చాలా రోస్టులు చేశానన్న. బట్ కాకపోతే నా సీనియర్ గా నేను అంటే మిమ్మల్ని చూసి ఫస్ట్ జబర్దస్త్ నేను వచ్చాను. బట్ మీ మీద రోస్ట్ చేయాలంటే కొంచెం నువ్వు ఏం చేసినా సరే నేను గుర్తుపెట్టుకుంటా. మా అన్నయ్య పేరు మీ అందరికి తెలుసు. ఏం పేరండి? ధనాదన్ ధనరాజ్. ఎస్, ధనానికి రాజు మా ధనరాజు అన్న. కానీ కాకపోతే చూడడానికి ఎలా ఉంటాడంటే కరువు ప్రాంతం నుంచి కొట్టుకొచ్చినట్టు ఉంటాడు. ధనరాజు అన్నకి నిదానమే ప్రధానం అనే చాలా అది ఉంది. బైక్ మీద వెళ్ళేటప్పుడు 10 కన్నా ఎక్కువ స్పీడ్ పోడు, ఎందుకంటే ఎక్కడ కొట్టుకోపోతాడు అనేసి. సీట్ బెల్ట్ ఖచ్చితంగా వాడతాడండి. ఖచ్చితంగా కార్నర్ పెట్టి సీట్ బెల్ట్ పెట్టుకుంటాడు, ఎందుకంటే ఏసీకి ఎక్కడ వెనక సీట్లు ఎగిరి పడతాడేమో. ఒక రోజు ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక దగ్గరికి వెళ్తే ధనరాజ్ అనే ఒక రూమ్ లో పడుకున్నాడు. పడుకున్నాక వచ్చి బయట నిలబడ్డాడు. వేనన్నా, అరే ధన ఏమైందంటే ఆ రూమ్ లో సీన్ గడు ఫ్యాన్ వేసాడు రా. రియల్ గా ఇలా జరిగింది. రవీంద్ర భారతిలో పెద్ద ఫ్యాన్లు ఉంటాయి కదా, ఫ్యాన్లు పెట్టారు. నేను అప్పుడు ఏదో డాన్స్ ఏదో చేస్తున్నాను, ఇలాంటి పేపర్స్ ఎగరడానికి ఇటు పెట్టారు. ఇక్కడే చేస్తున్నా నేను. పక్కన ఆయన సెంటర్ 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 అంటున్నాడు. నాకు అర్థం కాదు, ట్రై చేస్తున్నాను సార్ వెళ్ళట్లేదు. అప్పుడు ఆయనకి అర్థమై ఇటు సైడ్ కూడా ఫ్యాన్ పెట్టడంతో సమానంగా చేశా. సీరియస్ గా జరిగింది, జోక్ కాదు. నువ్వు ఎక్కడ చూసావు, నువ్వు అక్కడ ఉన్నావేమో అనుకుంటాను. కానీ ధనరాజ్ అన్నలో ఒక గొప్ప గుణం ఉందన్న. సీరియస్ గా మీరు ఏ డ్రెస్ వేసుకున్నా చాలా బాగుంటాయి డ్రెస్సెస్. బికాజ్ ఎందుకంటే డ్రెస్ కనబడుతుంది కానీ అన్న కనబడ్డాను. ధనరాజ్ అన్నకి ఇష్టమైంది, చాలా ఇష్టమైన కర్రీ చికెన్ కర్రీ, చికెన్ లెగ్ పీస్. బికాజ్ ఎందుకంటే ఆ లెగ్ పీస్ అన్న పర్సనాలిటీ సేమ్ ఉంటాయి. అన్నకి ఇంకా ఇష్టమైన పులుసు, అందరు చేప పులుసు అంటే ఇష్టం, అన్నకు మేక పులుసు అంటే ఇష్టం. అందుకే అందరికి చెప్పడానికి సింబాలిక్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. రవి బాగున్నావా? కూర్చోనా? భోజనం రెడీ ఉందా? కూర్చోండి. ఫస్ట్ సైడ్ డాన్సర్ గా చేశాడు అన్న. చేసినప్పుడు ముందు హీరో ఆడుతున్నాడు, వెనక ధనరాజ్ అన్న ఆడుతున్నాడు. హీరో కన్నా ముందు ధనరాజ్ ఎటు వెళ్తున్నావు? సారీ సార్, వెనకేవాడు తుమ్మాడు, ఫోర్స్ కి ఇక్కడ దాకా వచ్చాను. అన్న హీరో అవుతున్నాడు, వచ్చాడండి. ఎలాగైనా సరే బన్నీ బాబు చేశాడు, రామ్ చరణ్ చేశాడు, అదేవిధంగా ప్రభాస్ గారు చేశారు. నేనేదో చేయదు 6 ప్యాక్ అనేసి జిమ్కి వెళ్ళాడు. ఎక్స్క్యూజ్ మీ జిమ్ కోచ్, చెప్పండి సార్, నేను అర్జెంట్ గా 6 ప్యాక్ చేయాలంటే ఏం చేయాలి సార్? కోస్తే కిలో మాంసం కూడా వెళ్ళదు సార్, దాన్ని ఎలా ఉబ్బిస్తాం సార్? లేదు లేదు, నేను ఎక్సర్సైజ్ బాగా చేస్తాను. అవునా సార్, ఇది 5 kgs డంబిల్స్. 5 kgs అంటే కొంచెం తక్కువది లేదా సార్? ఇక్కడ 2 kgs 2 kgs ఇంకొంచెం సార్, ఇది 1/2 kg. కొంచెం తక్కువ సార్, ఇది ట్రై చేయండి. వావ్ సూపర్ సూపర్, ఇలాంటిది 2 ఇవ్వండి సార్. అది నా స్పూన్ సార్, అన్నం తినేది. అన్న హీరోయిన్ శ్రీముఖితో ఒక సినిమా తీశాడు, ధనలక్ష్మి తలుపు తడితే. ఆ సినిమాలో ఒక సీన్ ఉంది, శ్రీముఖితో సాంగ్ జరుగుతుంటే స్టెప్ ఏంటంటే ఇలా ఇలా ఎగరాలన్నమాట. సో ఒక 3, 2, 1 గో. ఏంటి సార్ ధనరాజ్ గారు అంత గట్టి ఎగురుతున్న, పక్కన శ్రీముఖి ఎగురుతుంటే ఫ్లోర్ లేస్తుంది సార్. సార్ ఇప్పుడు ఒక అద్భుతమైన సీన్ సార్, ఈ పాటకి ఈ సీన్ హైలైట్. అవునా, ఓకే రైట్, చేస్తా. ఏం లేదు సార్, మీరు ఇలా శ్రీముఖిని గాల్లో ఎత్తుకుని ఇలా తిప్పాలి. వాట్? ఓ పని చేయండి, రివర్స్ ఆమెనే నన్ను ఎత్తుకొని తిప్పానండి. 6 ఏళ్ల పిల్లాడిలో ఉంటా. లేదు సార్ కష్టం సార్, లేదు సార్ నాకు సినిమా చేయడం అని మానేస్తాను కానీ ఆ పని చేయండి అనేసరికి ఒక 4 క్రెయిన్లు పెట్టి శ్రీముఖిని లేపి గ్రాఫిక్స్ లో తీశారు ఇలాగ. ధనరాజ్ అన్నయ్య పోలీస్ ట్రైనింగ్ కి వెళ్ళాడు. పోలీస్ ట్రైనింగ్ లో ఫస్ట్ కావాల్సింది రన్నింగ్. సో రన్నింగ్ చేయాలని అని అన్నారు. రన్నింగ్ చేయాలంటే ఇప్పుడు రన్నింగ్ ఎలా అనేసరికి పైన ఫ్యాన్ కనబడింది.
అది తీసుకొచ్చుకొని ఎవరు చూడకుండా షర్ట్ లో ఇక్కడ పెట్టుకున్నాడు బనీన్లో. రెడీ 3, 2, 1 గో అనగానే అందరికన్నా ఫస్ట్ వెళ్ళిపోయాడు ఆ ఫ్యాన్ తిరిగేసరికి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ. ఎంజాయ్. సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి. మరి పంచ్ పటాకాలో ఈరోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎస్ ఫ్రెండ్స్. ఎలాంటి సందర్భాల్లో మనకి నీతి వాక్యాలు చెప్తుంటారు? లవ్ ఫెయిలియర్ అయినప్పుడు, నాకు లవ్ ఫెయిలియర్ అయింది, ఇప్పుడు నాకు నీతి వాక్యాలు చెప్పు. ఇంకో అమ్మాయి దొరుకుతుంది అలా. లేరు, మార్కెట్ లో తక్కువ అయిపోయారట. నెక్స్ట్ మనం ఎగ్జామ్ బాగా రాసి మన ఫ్రెండ్స్ స్లిప్ పెట్టి దొరికినప్పుడు ఎగ్జామ్ సెంటర్ బయటకు వచ్చినప్పుడు చెప్తాం. ఏమని? ఏం చెప్తావు? స్లిప్స్ పెట్టద్దురా, ఎగ్జామ్ బాగా నైట్ అవుట్ బాగా చేయాలి. రే నాలాగా చదవండిరా, చిట్టీలు పెట్టలేదు, ఎదురుంగో న్యూస్ రాసిన, నేను పాస్ కాలే. అలా సూపర్. నెక్స్ట్ వైఫ్ పుట్టింటికి వెళ్ళిపోయినప్పుడు ఫ్రెండ్స్ చెప్తారు ఏమని? అంటే 1 వీక్ లో మళ్ళీ తిరిగి వస్తుంది, బాధపడకరా అని చెప్తారు. ఏదో వేరే మాట చెప్తారో అది చెప్పు ఫస్ట్. వైఫ్ వెళ్ళిపోయింది. రే పెళ్ళ వెళ్ళిపోయిందా, నడు పెద్ద అప్పురంకి పోదాం. నెక్స్ట్. నైట్ మందు తాగుతాం కదా బాధలో ఉన్నప్పుడు, అప్పుడు ఫ్రెండ్స్ నీతి వాక్యాలు బాగా చెప్తారు. ఇప్పుడు నేను బాధలో ఉన్నా, మందు తాగుతున్నా, నీతి ఏ వాక్యం. బాధలో ఉన్నారు? నన్ను పటాస్ నుంచి తీసేసారు. అట్లయితే వెళ్ళిపోయి ఇంకా వేరే వాళ్ళు వస్తారు. భార్య పక్కింటితో జంప్ అయినప్పుడు, ఏం సిచ్యువేషన్ పటాస్ లో అవుతుంది, నా పెళ్ళం అనుకుంటున్నా గెటప్ సినుతో జంప్ అవుతుంది. ఇప్పుడు నీతి వాక్యాలు ఎవరికి, నాకు చెప్తావా నా పిల్లానికి చెప్తావా? నీకు చెప్పాలి, నాకు చెప్పాలి. చెప్పమ్మా. పీడ పోయింది అనుకో అంతే, పీడ పోయింది అనుకో అంతే. నెక్స్ట్. ఫ్రెండ్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పుడు చెప్తా. ఏం ఏమని చెప్తావు? చెప్తావు? నెక్స్ట్ టైం రాసుకోవచ్చు అని చెప్తా. మాకు తెలియదురా, నువ్వు చెప్పాలి అది వచ్చి. సప్లిమెంటరీలో కూడా ఫెయిల్ అయితే అప్పుడు ఏం చేస్తావు? ఇక రాయకని చెప్తా. సరే నెక్స్ట్. డైవర్స్ విషయంలో మా ఇద్దరికి డైవర్స్ అయింది, ఎవరికేం నీతి వాక్యం చెప్తావు? రవికాంత్ ఇంకా మంచి హస్బెండ్ వస్తాడని తనకి చెప్తాను. అంటే మీకేంది ఆప్షన్, డైవర్స్ అవుతే వేరే పెళ్లి చేసుకోవచ్చానా? మేం మాత్రం ఆ పిల్లం గురించి ఆలోచించుకుని మా బతుకు పూర్తి చేసుకుంటాం. అది మగతనం అంటే, అది మగాడంటే. మీరు డైవర్స్ చేసి వేరేడు కొత్తోడు వస్తాడే, నువ్వు బ్రాండ్. నెక్స్ట్. నార్మల్ గా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎక్కువ లవ్ ఫీల్ చాలా ఉంటారు. సో వాళ్ళకి మంచి సజెషన్స్ ఎలా అంటే, మార్కెట్ లోకి మొబైల్స్ చాలా వస్తుంటాయి. సో కాబట్టి అలాగే అమ్మాయిలు కూడా చాలా వస్తుంటారు కాబట్టి నో ప్రాబ్లం. ఒక అమ్మాయి పోతే ఇంకో అమ్మాయి చాలా మంది ఉన్నారు మాకు. యాక్సిడెంట్ హాస్పిటల్ ఉన్న ఫ్రెండ్ కి చెప్తా. ఏమని? ఏమనంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దురా, వెళ్తే ఇలానే వద్ది. తాగి నడపద్దురా బండి. నేను చూడు తాగిన స్ట్రైట్ గా వెళ్తా. ఒకసారి వెళ్ళరా, స్ట్రైట్ గా వెళ్ళు. తాగినప్పుడు నువ్వు ఎట్లా వెళ్తావు? స్ట్రైట్ తాగినప్పుడు బండి స్టార్ట్ చేస్తా, బండి దిగి నడుచుకుంటే వెళ్తా. యోదా, నువ్వు మీ ఫ్రెండ్స్ కి ఎప్పుడైనా ఏమని చెప్తావా? ఒకవేళ తక్కువ మార్కులు వస్తే ఏమన్నా వస్తే నేను స్నోక్ అని చెప్తా. ఏమని? ఉప్పు కప్పు రంబు నొక్క పక్క నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు. అట్లా చేయాలి, అదే పద్యం. ఇంకోటి తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమైన తథ్యము. సుమతి గల చెప్పిందంట. సెకండ్ టాపిక్. అమ్మాయిలకి అబ్బాయిలకి ఎలాంటి హస్బెండ్ లేదా వైఫ్ రావాలని కోరుకుంటారు? నాకైతే చందమామ లాంటి వైఫ్ కావాలి. చందమామనా? నైట్ రావాలి, పొద్దున పోవాలి. ఎస్. నెక్స్ట్. చెన్నైలో పుట్టిన అమ్మాయి కావాలి, ఎందుకంటే వారంటీ ఉండదు, గ్యారంటీ ఉండదు. నీ వస్తువులు జాగ్రత్త మరి. నెక్స్ట్. నాకు అమ్మాయి కూడా ఉండాలి, హస్బెండ్. ఇంకా రాసుకుంటావు మళ్ళీ
ఓపిక కూడా ఉండాలి. దేనికమ్మా? నన్ను షాపింగ్ కి తీసుకెళ్లాలంటే కొంచెం ఓపిక ఉండాలి కదా, అవునవును. బ్యాగ్స్ కూడా మోయాలి కదా. బ్యాగ్స్ మొయ్యాలి. ఇంకా తర్వాత పార్లర్ లో కూర్చుంటే టైం పడుతుంది కదా. పార్లర్ లో ఇంకా చాలా అమ్మా ఎన్ని క్వాలిటీస్ ఒక అబ్బాయిలో దొరుకుతాయా? ట్రై చేద్దాం. ఈ లైఫ్ లో నీకు పెళ్లి కాదనమాట. సూపర్. నెక్స్ట్. గర్ల్స్ మాత్రం అయితే కనుక బాయ్స్ కు తోలు మందంగా ఉండే వాళ్ళని కోరుకుంటారు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత కొట్టినా కూడా పడాలి కదా. ఇదేంద్రా? నెక్స్ట్. నా వైఫ్ అడిగినప్పుడు ఫుల్ బాటిల్ తీసుకురావాలి. అలాంటి పిల్లం రావాలి. ఏమి కోరికరా. నెక్స్ట్. అలిగిన ప్రతిసారి షాపింగ్ మాల్ కి తీసుకెళ్ళాలి. నీ షాపింగ్ నా పాడగాను షాపింగ్. సూర్యుడు లాంటి లైఫ్ వైఫ్ కావాలి. ఆడు చందమామ అన్నాడు, నీకు సూర్యుడు అంటే పొద్దుంతా ఉండాలనా? సూర్యుడు హాట్ గా ఉంటాడు కదా, నాకు అలాంటి హాట్ బ్యూటీ కావాలి. ఫస్ట్ నైట్ రోజే ఆస్తి మొత్తం రాసిచ్చారు. నెక్స్ట్. అమ్మాయికి ఏం లేకున్నా గానీ లవర్ లేకుంటే చాలు. అది కాదు, ఇంకా ఈ జన్మలో కాదు. ఉండరా? నిజంగా చెప్పు, అమ్మాయిలకు వితౌట్ లవర్ మనకు పిల్లంగా వస్తారా? నెక్స్ట్. నాకు అందం పిచ్చి లేనిది కావాలి. షాపింగ్ పిచ్చి లేనిది కావాలి, మేకప్ పిచ్చి లేనిది కావాలి. అది అట్లాంటి రిక్వైర్మెంట్. సింపుల్. ఇంట్లో అద్దం తీసేసాయి, అప్పుడు అట్లాంటి పిల్లలు చేసుకో. నెక్స్ట్. మన వాళ్ళు ఉన్నారు కదా, అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇండియా సంస్కృతి. అట్లాంటి బూతులు మాట్లాడుతురా. నెక్స్ట్. నాకు అంటే నేను సిట్టింగ్ చేసినప్పుడు నాతో పాటు సిట్టింగ్ చేసే అమ్మాయి కావాలి నాకు. అరే దానికి ఎక్కువైందంటే ఆడవే పడతావు. అబ్బాయిల్ని టార్గెట్ చేస్తూ మళ్ళీ మన ముందుకు వచ్చేస్తుంది దివారణాలి సౌమ్య. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసే, అయ్య బాబో ఇంతందంగా. సాటర్డే వస్తే చాలు ఈ ఆడలేడీస్ అందరూ పాప అబ్బాయిల మీద పడి అన్ని కుళ్ళు జోకులేస్తారు కదా. పాపం బాయ్స్ ఎంత మంచోళ్ళు తెలుసా. ఎప్పుడు అబ్బాయిల్ని కించపరచడం నాకు ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ ఇట్. అబ్బా. సో ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ బాయ్స్. అవసరం లే. ఎంత కష్టపడతారు తెలుసా. ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా నటించాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఇంట్లో అబ్బాయిలు వెన్న లాంటి వాళ్ళు, బయటికి వెళ్తే వైన్ లాంటి వాళ్ళు. ఇంట్లో డ్రింకింగ్ వాటర్ లాంటి వాళ్ళు, బయటికి వెళ్తే బాత్రూమ్ వాటర్ లాంటి వాళ్ళు. ఇంట్లో మమ్మీ అంటుంది, నాన్న నీకు ఎలాంటి అమ్మాయిని చూడమంటావు నాన్న. అప్పుడు అబ్బాయి అంటాడు, అబ్బా నీలాంటి దేవత ఉండంగా ఇంకా ఎలాంటి అమ్మాయినో నేను ఎందుకు ఇష్టపడతానమ్మా. అదే బయటికి వెళ్ళిండే ఫ్రెండ్స్ అడుగుతారు, ఎరా మావా ఎలాంటి అమ్మాయి కావాలి నీకు. రే ఎలాంటిదైనా ఓకే గానీ మా అమ్మ లాంటి గయ్యాలు మాత్రం వద్దురు. మా అమ్మని మా నాన్న కాబట్టి భరిస్తున్నాడు, వేరే ఎవరో అయ్యుంటే పోయాడు ఈ పాటికి. అబ్బాయిలు ఎంత గుడ్ బాయ్స్ అంటే అంకల్ లాంటి ఒక అందమైన అమ్మాయితో పట్టొచ్చారనుకో, అంకల్ నమస్కారం అండి అంటే రండి కూర్చోండి. మన అమ్మాయేనా? హలో హాయ్. ఇంతలో మమ్మీ వస్తుంది. మా అబ్బాయి వీడిని చూస్తే మురిసిపోతానండి. వీడికి ఇంటికి వచ్చిన ఏ అక్కైనా ఎంత ఇష్టమో. మళ్ళీ ఇదే అమ్మాయిని బయట కలిసారనుకో, అమ్మాయి ఏదో ఇంటికి వెళ్ళాం కదా అని హాయ్ అంటుంది. ఈ అబ్బాయి మాత్రం హాయ్ రేంజ్ కి ఆగాడు తెలుసా. ఎంత గుడ్ బాయ్ అంటే హాయ్ ఐ లవ్ యూ. లవ్ యూ నా? అసలు నీ వయసు ఎంత? 24. మరి నీ వయసు 26. అయితే ఏమైంది? అసలు సచిన్ గురించి తెలుసా నీకు? 5 years సీనియర్ వాళ్ళ వైఫ్. అయితే ఆ వైఫ్ ని కనుక వాడు ప్రేమించి పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఈ పాటికి 2 వికెట్లు నిలబెట్టాడు కదా. అర్థమైందా? ఇప్పుడు మన రవి లాంటి వాళ్ళు అయితే శ్రీమంతుడు టైప్.
నాన్నగారు మొక్కలు నాటిచ్చా, నాన్నగారు ప్రతి చోట సీడ్స్ వేసి వచ్చా, నాన్నగారు మనకి రేపటి రోజున బోల్డెన్ చెట్లు వస్తాయి అని చెప్పుకుంటూ పోతాడు. అదే బయటికి వెళ్ళడం కూడా పోకిరి టైప్. ఏంట్రా మా అబ్బని ఏమన్నావు బే? మా అబ్బని నేనేమైనా అనొచ్చు, మా అబ్బ పాకెట్ నేనైతే కొట్టచ్చు, మా అమ్మ అయితే మొట్టికాయలు కొట్టచ్చు. నువ్వెవడు బే మధ్యలో మా అబ్బ గురించి అనడానికి? ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళు ఫోన్ మాట్లాడితే ఎవ్వరికి తెలియదు వీళ్ళు ఫోన్ లో మాట్లాడుతున్నారని. ఒరేయ్ ఆ పిల్ల నాకు పడట్లేదురా, చాలా ఓవర్ చేస్తుంది రే, నా పాకెట్ మన సరిపోవట్లేదురా, పోయి దాని పక్కదాన్ని ట్రై చేస్తారా, కొంచెం చీప్ బడ్జెట్ లో ఉంది. ఓకే ఇదే అబ్బాయి బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడాలనుకో, రే అరే నీ అబ్బా చెప్పాను కదా మిస్ కాల్ ఇస్తానని, ఎందుకు ఫోన్ ఎత్తావు, ఫోన్ కట్ చేసి తొందరగా నాకు కాల్ చేయి, పెట్టి 30 సెకండ్స్ అయ్యి పెట్టి దొంగ నా కొడక, ఉన్నదే ₹2 అయిపోయింది. షిట్. ఓకే సూపర్ సౌమ్య, మరి మా సూపర్ సౌమ్యకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? అమ్మాయిలు ఇంట్లో ఎలా తింటారు, బయట ఎలా తింటారు? ఇంట్లో ప్లేట్లో తింటారు, బయట ఇప్పుడు అమ్మాయిలు ఒక రెస్టారెంట్ కి వెళ్ళి బాయ్ ఫ్రెండ్ పాటు తిన్నారు అంటే బాయ్ ఫ్రెండ్ దగ్గర కొంచెం మేనేజ్ చేయాలి కదా, అలా అన్నమాట. వస్తారు రెస్టారెంట్ లో కూర్చుంటారు, వద్దబ్బా బిర్యానీ వద్దు, అందులో వాడు మరీ ఉప్పు ఎక్కువ అజీనో మోటో వేస్తాడు చూడు, ఇట్స్ వెరీ డేంజరస్ యా. ఎక్స్క్యూజ్ మీ బేరర్ నాకేం వద్దు, నాకు ఒక టమాటో సూప్ టమాటో లేకుండా, ఒక క్యాబేజ్ శాండ్విచ్ క్యాబేజ్ లేకుండా, శాండ్విచ్ లో బ్రెడ్ కూడా వేయదు ప్లీజ్. ఓకే శాండ్విచ్ లో బ్రెడ్ లేకపోతే ఇంకేం వేస్తారండి? ఎక్స్క్యూజ్ మీ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకే నువ్వు బేరర్ లాగా ఉండు. ఓకే వాడు బేరర్ కాదు క్లీనర్, వాడికి ఎందుకు చెప్తున్నాడు మీరు బేరర్ చెప్పండి. ఇంటికి వెళ్తారు, ఫుడ్ పెట్టమ్మా. సరే ఏం చేసి పెట్టాలి చెప్పు. ఇంట్లో ఏముంటది పెట్టు. ఇవాళ చికెన్ అమ్మ, చికెన్ మీద కాస్త ఇంత నూనె ఇవ్వ ప్లీజ్, కొంచెం అంటే బాగా కలుస్తుందమ్మా. నూనె వేయాలా? అది నెయ్యి అనవై నూనె అండి. 4 రోజుల మటన్ కూర ఉంది తింటావా? కొంచెం వేడి చేస్తావా లేదా? ఆ వేడి చేసి ఇస్తాను తింటావా? అక్కలేదు, ఎందుకు లేట్ అవుతుంది, ఇచ్చే చల్లగా ఉంటే ఇచ్చేది. అమ్మా ఇంకా నేను తినలేను, నువ్వు ఇదంతా ఫ్రిడ్జ్ లో పెట్టి రాత్రి తింటా మళ్ళీ. అమ్మాయిలు చుట్టుపక్కల ఉంటే అబ్బాయిల బిహేవియర్ ఎంత తేడాగా మారిపోతుందో చూపిస్తాను అంటూ మన ముందుకు వచ్చేస్తుంది రోహిణి. అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నప్పుడు ఎలా ఉంటారు, లేనప్పుడు ఎలా ఉంటారు ఇప్పుడు నేను చేసి చూపిస్తా. చూపించినందుకు ఈజీగా రెవెన్యూస్ తెలిసిపోద్ది నాకు తెలిసి. కాలుతుందా? మీరు మా అమ్మాయిల గురించి చేసినప్పుడు మాకెట్లా ఉంటుంది మరి? ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు, ఒక అబ్బాయి బైక్ మీద వస్తూ ఉంటే ఆపుతాడు, ఆపి ఏరా లైసెన్స్ ఉందా? ఉంది సార్. పొల్యూషన్ చెక్ చేయించావా? చేయించాను సార్. ఇంకా ఏదైతే లేదో అది చెప్పే వరకు అలా అడుగుతూనే ఉంటాడు. అదే ఒక అమ్మాయి వచ్చింది అనుకో, ఏమా లైసెన్స్ ఉందా? లేదు సార్. సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తెచ్చుకో. సార్ సార్ అమ్మాయికి ఏం లేదు సార్. ఏమి లేకపోతే ఏమిరా, అమ్మాయిరా అమ్మాయిరా. అదే ఇప్పుడు ఒక బస్ స్టాప్ లో అమ్మాయి నించుంది, వీడు ఇలా ఫస్ట్ మామూలుగా ఉంటాడే పిచ్చి పిచ్చికి ఇలా నించుని ఉంటాడు. అమ్మాయిని చూసాడు, హలో మామా మన బెంచ్ కార్లు ఉన్నాయి కదా 4, ఆ 4 సర్వీస్ సెంటర్ కి ఇచ్చేసే. అదేదో బిల్డింగ్ 4 కోట్లకి ఇస్తా అన్నారు కదరా, 4 కోట్లకి అయితే మనం ఒప్పుకోము, 4.5 కోట్లకి ఇమ్మని చెప్పు. సార్ కోట్లేనా ప్యాంట్లు ఏమైనా ఉన్నాయా? పక్కన పోరుగిట్లుందా? అరే అదేం లేదురా, ఇప్పుడు మన స్టాండర్డ్ కి అమ్మాయి ఎలా ఉండాలి? నువ్వు అసలు 8th స్టాండర్డ్ పాస్ కాలేవు, స్టాండర్డ్ల గురించి మాట్లాడుతున్నావు ఏంటి? మురుగుదాస్ కారా? ఒరే మురుగుదాస్ కాదురా, మెర్సిడెస్ కార్ అన్నమాట. అన్నయ్య ఇక్కడ 12 నెంబర్ బస్ ఎప్పుడు వస్తుంది అన్నయ్య? చెల్లి ఆ 12 నెంబర్ బస్ ఎల్లగా సందులో చేస్తుంది, ఆడకెళ్ళి వెయిట్ చేయి. పొరపాటున పెళ్లికి వెళ్తారు, భోజనాలు చేసేటప్పుడు ఒక అమ్మాయి కూర్చుంటది, శ్రీముఖి గారు రసం ఏమంటారా? నాకు ఇంకా అన్నమే పెట్టలేదు, రసం ఎందుకు వేస్తారా?
పక్కన ముసలోడు ఉంటాడు, అమ్మ ఏందని బిల్డప్ తో, అంకుల్ మీకేం కావాలి, నెయ్యి కావాలా, తాతగారు ఇప్పుడు మీరు ఏజ్ లో నెయ్యి తినాలి, బాబు ఆ నెయ్యి డబ్బా తీసుకురా అమ్మా, తినండి తాతగారు. అమ్మాయి వెళ్ళిపోయింది ఇప్పుడు. ఏరా నీకు నెయ్యి కావాలా, ఏ ఆ మూల కూర్చొని తినొచ్చు కదా, రాక తీయరా బాబు, నాకెత్తున్నాడు. అసలైన ఘట్టం చాలా చోట్ల చూస్తుంటారు. ఇప్పుడు ఆ పొట్టబ్బాయి అన్నాడు కదా, పొట్టబ్బాయా పొట్టబ్బాయా? పొట్టబ్బాయి. అమ్మాయి రగన ఏమండి, యాక్చువల్లీ నేను ఈ సిటీకి కొత్త. అన్నపూర్ణ స్టూడియోస్ ఎక్కడుందండి? అన్నపూర్ణ స్టూడియోస్ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ తీసుకొని. నైస్ బాడీ. థ్యాంక్ యూ. ఒకసారి చూడవా? అదేంటది? లెఫ్ట్ తీసుకొని మరి మా రోహిణికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? చిన్నదివ్వండి. అమ్మాయిలు సినిమాకి ఒంటరిగా వెళ్తే ఎలా చూస్తారు, అబ్బాయితో వెళ్తే ఎలా చూస్తారు? హారర్ మూవీ వెళ్ళినప్పుడు ఎంత మూవీ చూస్తూ ఉంటారు, ఒక భయంకరమైన సీన్ వస్తుంది, అది పక్కన బాగుండు. లేదు బంగారు, నా కళ్ళలోకి చూడు. ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు, అది ముఖ్య షాట్ వస్తుంది. ఓ మై గాడ్ రవి, ముఖేష్ చూసి భయపడ్డాను రవి. ఇట్స్ ఓకే నాన్న, నువ్వు పడితే బానే ఉంది. అదే రొమాంటిక్ మూవీకి వెళ్ళారనుకోండి, అక్కడ మామూలుగా వెళ్ళినప్పుడు అమ్మాయిలు రొమాంటిక్ సీన్స్ ఒకవేళ వస్తే చూసేస్తారన్నమాట. అదే అబ్బాయి పక్కనాడు అనుకోండి, ఏం సినిమా చూడండి, అబ్బా ముద్దు సీన్ వస్తుంది, అబ్బా నాకు సిగ్గు. నాకు ఒక పెద్ద కాంబో టబ్ పాప్కార్న్ కావాలి, ఒక ఇంత పొడుగుండే కోక్ కావాలి, అందులో 2 స్ట్రాలు వద్దు నాన్న, ఒక్కటే స్ట్రా చాలు, ఇద్దరం ఒకటే తాగుదాం. ఇంకా ఏం కావాలి? ఐస్ క్రీమ్, లిచీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కావాలి, అక్కడ KFC ఉంటుంది, KFC లో చికెన్ బోన్లెస్ స్ట్రిప్స్ కావాలి, అన్ని కావాలి. ఏదో వనభోజనానికి వెళ్ళట్టు మొత్తం తెప్పి. ఓకే నాన్న, నేను ఇవన్నీ తీసుకొస్తాను. సినిమా అయిపోయిన తర్వాత మనం గుడి దగ్గర అడుక్కు తిందాం. ఏంట్రా అలా అంటావు? నేను అందుకే రానని చెప్పాను సినిమాకి, కనీసం పాప్కార్న్ కూడా కొనలేడు పోప్ మొహుడు. చేస్తుందండి మా రవిని భయపెట్టడానికి. కానీ ఈసారి వస్తున్న కంటెంట్ ఏంటంటే వంకలంట. మరి చంద్రవంక, నెలవంక, ఏ వంక చూద్దాం. లెట్స్ వెల్కమ్ యోధా సిస్టర్స్. హాయ్ హలో నమస్తే, నేనండి మీ రమ్యశ్రీని. హాయ్ హలో నమస్తే, నేను మీ యోధాని. హాయ్. ఓకే, సాధారణంగా అత్త కోడలు ఎలా ఉంటారో మీ అందరికి తెలుసు. మరి అత్తయ్యే కోడలు వాళ్ళ బంధువులు వాళ్ళ పెళ్లికి వెళ్తే ఎలా వంకలు పెడుతుంది, మరి అత్త వాళ్ళ ఇంటికి కోడలు వెళ్తే ఎలా ఇబ్బంది పెడుతుంది, మేము మీకు చేసి చూపించబోతున్నాం. అత్తయ్య, ఈ రోజు మా అక్క పెళ్లి, మీరు తప్పకుండా రావాలి. రండి. మీ అక్క పిల్ల? సరే తప్పకుండా ముందే చెప్తున్నాను. అక్కడ మర్యాదలో ఏమైనా లోపం వచ్చిందనుకో, నువ్వు నా చేతిలో అయిపోయావే. అలా పదండి. మా అక్క, తన పిల్ల ఈ రోజు. ఏంటి మీ అక్క నన్ను మాట్లాడుతుందో తెలుసా? అసలు ఇంతకంటే అవమానం నాకు ఇంకెక్కడ జరగాలి? ఏమన్నావు అక్క, చెప్పు. నేనేమి అనలేదే. నన్ను లోపలికి రండి అని అంటుంది. అవును, దాంట్లో తప్పే ఉంది అత్తయ్య. నీకేం తప్పు కనిపించట్లేదు? నాకే కాదు, ఎవ్వరికి కనిపించదు. రవి, నీకు తప్పు కనిపిస్తుందా? అంటే ఏం చెప్పాలో తెలియదుగా. లోపల రండి అంటుంది అంటే నేను ఎక్కడి దాకా వచ్చి వెళ్ళిపోతానా? చెప్పవే, నాకు మెంటలా? చెప్పు. సారీ అత్తయ్య. పదండి. అత్తయ్య, మళ్ళీ ఏమైంది? ఎవరది? మా పిన్ని. ఏంటి మీ పిన్నియా? పినిస్తో కూర్చే మాటలు మాట్లాడుతుంది ఏంటది? ఏమంది? నేనేదో సరదాగా ఏ అమ్మాయి బాగున్నావా అంటే అది నవ్వుకుంటూ బాగున్నానండి అని చెప్తుంది. నన్ను తప్పేం లేదు.
అన్నాడు కదా వాళ్ళ పెళ్ళి అన్నమాట. వస్తావా? ఈ టైం గురించి ఏదో చూస్తున్నాను అత్తయ్య. ఇది శీషమ్మన్న ఏదో నేను అన్నానని మనసులో పెట్టుకున్నట్లున్నావు. నేను మనసులో పెట్టుకోను, ఇక్కడ పెట్టుకుంటా. పద వెళ్దాం. అత్తయ్య ఆగండి, అక్కడ ఏమైనా తప్పులు జరిగాయి అనుకోండి, మీరు మా చేతుల్లో అయిపోయారు. మీ సామాన్ మొత్తం సర్దేస్తా. వాళ్ళు చెప్పారుగా, ఇంకా నేనెందుకు చెప్పను? వద్దు, జరగకుండా చూసుకుంటాను, సరేనా? పదండి. ఏమైంది? ఆమెవరు? మా వదిన. ఆహా, అవునా? ఏమందో తెలుసా? ఏమందో తెలుసా? అదేమంది? సెంటు కొట్టి ఈ పువ్వు ఇచ్చింది అత్తయ్య. అంటే నీకు రండి అని వెల్కమ్ చెప్తుంది. అంతేలేండి, నేను స్నానం చేసి రాలేను. నేను అసలు జోక మొహం గాని, నేను అడుపున మొహం గాని అనేనా? ఏమైంది? ఆయన నా మనవడు, పేరు రవి. నన్ను ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడో తెలుసా? ఆయన నన్ను కూర్చోండి అన్నారు. కూర్చొని దాంట్లో తప్పేముంది? అంతేలేండి, నా కాలు చేతులు ఇరిగిపోయాయి. నేను ఒక ముసల్దాన్ని, నేను నిల్చలేనా అని నేను వాడికి చెప్పానా? ఎందుకు అత్తయ్య నడుస్తున్నా? చెప్పు. అన్నం తినండి. అమ్మయ్య, ఈసారైనా బ్రతికించా. పోనైనా చక్కగా చేయొచ్చు. మీ లడ్డూలో కిస్మిస్ ఉంది కదా? ఉంది. నా లడ్డూలో లేదు. అంటే అది నీ లడ్డూలో కిస్మిస్ పెట్టారు, కానీ అది ఎక్కడో తీసుకొస్తుంటే జారిపోయి ఉంటుంది. నాకే జారిపోవాలా? మీకు అస్సలు జారిపోవద్దా? అంటే అంటే అది అంతేలేండి, కనీసం లడ్డూలో కిస్మిస్ ఉందా లేదా కూడా చూసుకోరా మీ వాళ్ళు. ఇక్కడ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్ని ఉన్నాయి, తినేసి వెళ్దామే. నేను అలా తినేసాను ఒక బంతిలో. ఐల్ గోయింగ్. మా ముద్దుల అత్త కోడలకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తారు? కూతురికి వంట రాదు, అది మదర్ కి ఫోన్ చేసి ఎట్లా చేయాలని అడగాలన్నమాట. హలో మమ్మీ. హలో, చెప్పు. టమాటా కూర ఎలా ఉండాలి? టమాటా కూర ఇదిగో. ఉల్లిగడ్డలు ఉన్నాయా? ఉన్నాయి. అది తీసుకో. మమ్మీ, టమాటా కూరకి ఉల్లిగడ్డలు ఎందుకు? అబ్బా, నువ్వు ముందు తీసుకో, నేను చెప్తా. తీసుకున్నా. అవి పక్కన పెట్టుకో. రైటా లెఫ్టా? రవి ఎట్టున్నాడు? లెఫ్ట్. అయితే రైట్ పెట్టు. పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ టమాటాలు తీసుకో. మమ్మీ, టమాటాలు లేవు మమ్మీ. అయితే ఉల్లిగడ్డలు పొయ్యి మీద వేసే అయిపోతుంది. అదేంటి, మా ఆయన టమాటా కూర ఉండమన్నారు కదా? మీ ఆయనకి టమాటా కూర ఏదో ఉల్లిగడ్డల కూర ఏదో ఏమి తెలీదే. నీకెలా తెలుసు మమ్మీ? ఆయనకి అంత బాగా తెలివే ఉంటే నిన్నెందుకు చేసుకుంటారు చెప్పు? పంచ్ పటాకాలో ఈ రోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో సెంటిమెంట్స్ ని ఫాలో అవుతాము? సెంట్ కొట్టుకునేటప్పుడు. ఎలాంటి సందర్భాల్లో సెంటిమెంట్స్ ని ఫాలో అవుతుంటాము? కమాన్ స్టూడెంట్స్. రిజల్ట్స్ వచ్చినప్పుడు, రిజల్ట్స్ ఓపెన్ చేసేటప్పుడు దేవుడికి దండం పెట్టుకొని. ఎలాంటి సెంటిమెంట్? దేవుడికి దండం పెట్టుకొని రిజల్ట్ నీ రిజల్ట్స్ నువ్వు ఎంతో కష్టపడి 10th క్లాస్ 15 సార్లు రాసావు, 16వ సారి ఇందులోనే ఉన్నాయి నీ రిజల్ట్స్. చూసుకో. దేవుడికి దండం పెట్టుకో ఫస్ట్. ఏమైందిరా? ఇది ఇంటర్మీడియట్ రిజల్ట్స్. ఎగ్జామ్ కి వెళ్లే ముందు సెంటిమెంట్ ఫాలో. రియల్ గా నేను ఇంజనీరింగ్ చదివినప్పుడు ఫ్రెండ్ ఉండే, నా ఫ్రెండ్ నిశ్చల్ అని. ఎగ్జామ్ హాల్ ఉన్నప్పుడు షూస్ ఉన్నా చెప్పులున్నా బయట వదిలేసి వస్తుండే, ఆడిని భరించలేక సస్తుండే చూడు మేము. కానీ సెంటిమెంట్ అంట. నెక్స్ట్, సీరియల్ చూస్తున్నప్పుడు రామాయణం చదువు. అదేంటి సీరియల్ లోనే చూడు రామాయణం చదువు. అంటే లైక్ ఈటీవీలో నా పేరు మీనాక్షి సీరియల్ వస్తుంది కదా, అందులో దాని కష్టాలు ఉంటాయి కదా, మనం ఆమె కష్టాలు రాకుండా రామాయణం.
నెక్స్ట్ ఫస్ట్ టైం మందు కొట్టేటప్పుడు. నువ్వు ఎలాంటి సెంటిమెంట్ పాటించావు? చుక్క తీసి బయట ఒక పెట్టు. చుక్క కాదు, 1 2 3 దానం అన్నట్టు అది. దాని తర్వాత అదే నా అరే, sentiment. ఒకసారి ఏమైందంటే నేను సుధాకర్ కలిసి కూర్చొని తాకుతున్నప్పుడు ఇట్లా 1 2 3 అన్నప్పుడు కింద నాకేసిండ్రా. మా ఇద్దరు తాగినప్పుడు తకిట తదిమి తన్ దా నా అన్నాను. నెక్స్ట్ ధోని 6 కొట్టేటప్పుడు ఆ టైంలో నేను బాత్రూమ్ లో ఉంటే అక్కడే ఉండేస్తా బయటికి రావు. ఇండియా గెలిచేదాకా. మరి మ్యాచ్ టీవీ ఎట్లా చూస్తావు? స్కోర్ తెలుస్తుంది కదా, వాల్యూమ్ పెంచమని చెప్తా బాత్రూమ్ నుంచే. కాదు, బాత్రూమ్ డోర్ కి బొక్క పెట్టు ఇట్లా. నెక్స్ట్ మామూలుగా బల్లి మంది పడినప్పుడు ఇలా ఆగాలి, మళ్ళీ స్నానం చేయాలి అలా ఉంటుంది కదా. బేసిక్ గా బలి పెడితే స్నానం చేయాలని అంటారు, కానీ సుధాకర్ ని ముడత కూడా స్నానం చేయాలి ఈ మధ్య. వచ్చింది యూట్యూబ్ లో పోయింది. టార్గెట్ శ్రీముఖి జోక్ తప్పైపోయింది. నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ షర్ట్ ఇప్పించినప్పుడు. షర్ట్ ఇప్పి ఇచ్చినప్పుడు. గర్ల్ ఫ్రెండ్ షర్ట్ కొనిచ్చినప్పుడు. అట్లా చెప్పు మరి, ఇప్పించినప్పుడు. ఏ సెంటిమెంట్ ఫాలో అవుతా అప్పుడు? మళ్ళీ అదే షర్ట్ మా ఇద్దరు పెళ్లి చూపులో పోయేటప్పుడు. నెక్స్ట్ కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు. అంటే 2 టైప్స్, కొత్తల మ్యారేజ్, పాతల మ్యారేజ్. ఫస్ట్ టైం అవుతుంది కదా, కానీ కొత్తగానే అవుతుంది కదా, కొత్తగానే అవుతుంది. ఎప్పుడైనా కొత్తగానే. నువ్వు ఎట్లా చేసుకుందామని? లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఫిక్సా? ఇంకా చూసుకోలేదా? ఇది టీవీ షో, డాడీ చూస్తాడు ఇంట్లో. ఇంట్లో ఫస్ట్ టైం అడుగు పెట్టేటప్పుడు కుడికాలు పెట్టి రమ్మంటారు కదా, అది పాటిస్తావా? పాటించాలి కదా. ఇది కోసేసుకుందాం మరి, పనికిరాదుగా. కానీ ఇప్పుడు అవన్నీ అయితలేవు కదా, లవ్ మ్యారేజ్ అంటారు వెళ్ళిపోతున్నారు. నీ గొంతు ఎంత చల్లగా ఉంది. నెక్స్ట్ ఎవరికైనా ప్రపోజ్ చేసినప్పుడు ఎలాంటి సెంటిమెంట్ ఫాలో అవుతావు? డే ఆర్ టైం. పంతులు గారు ఇదిగోండి, రవిని ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. మరి ముహూర్తం ఎప్పుడు చేయమంటారు? పంతులు గారు వారికి చెప్పండి, ఇద్దరు మగోళ్ళు ప్రేమించుకోలేరని. నెక్స్ట్ పిల్లి ఎదురొచ్చినప్పుడు. పిల్లి ఎదురుగా వస్తేనే సెంటిమెంట్ పాటిస్తే, పిల్లి వెళ్ళేటప్పుడు సుధాకర్ ఎదురుగా వస్తే యూట్యూబ్ లో అయిపోయారు. నెక్స్ట్ క్వశ్చన్, విలేజ్ లో ఎలాంటి గొడవలు అవుతుంటాయి? మన ఇంట్లో పెంచుకున్న కోడి పక్కింట్లో పోయి గుడ్డు పెట్టడం. మన ఇంట్లో పెంచుకున్న కోడి పక్కన పుతుకనే వస్తుంది, సౌండ్ ఇల్లేదు ఎప్పుడు. పని బాగా చెప్తాడు. ఏ సౌండ్ వస్తుందా? వద్దులే. వీడిని గుడ్డు పెట్టమన్నావా ఇంకేం పెట్టమన్నా? గుడ్డు పెట్టేటప్పుడు సౌండ్ ఎట్లా వస్తుంది? అవును, గుడ్డుతో పాటు ఎయిర్ రాదారా? ఆడికి ఎట్లా తెలిసిందంటే, ఆడు గుడ్డు పెట్టేటప్పుడు ఇట్లున్నాడు, ఆడు జుట్టు ఇట్లా. నెక్స్ట్ ఇద్దరు భార్యలు రోడ్ మీదకి వచ్చి జుట్టు పట్టుకొని కొట్టుకున్నప్పుడు. ఎలా నీ నోట్ల మనం ఇంట్లో పీరియడ్ బొబ్బలని. వాటర్ గురించి విలేజెస్ లో గొడవలు అవుతాయి. బిందెలు తీసుకొని ఒక్కొక్కళ్ళని వేసుకుంటే అంటారు. నెక్స్ట్ ఒకటి పిల్లమైనా పక్కింటంతో లేచిపోయినప్పుడు అక్కడ జరిగే గొడవ. లేచిపోయినందుకు ఎప్పుడు గొడవలు పడరు. ఎవడైనా వచ్చి నీ పిల్లలు లేచిపోయింది అంటే అడుగుతారు చూసా, అప్పుడు గొడవ అవుతుంది. నా పేరు సాయి నిఖిల్. విలేజ్ లో ఫంక్షన్స్ జరుగుతాయి కదా, ఫుడ్ కాడ గొడవ పడతారు. నాకు మటన్ వేసిండు కానీ అన్న ముక్కలే లేవు. నాకు షోర్వానే వేసిండు. నాకు సన్న నీళ్ళు పెట్టలేదు, నాకు మురికి నీళ్ళు పెట్టిండు, నా ప్లేట్ కడగలేదు, నా మూతి చూడలేదు. హస్బెండ్ తాగొచ్చి వైఫ్ ని కొడుతున్నాడని రోడ్ మీదకి వచ్చి అతని ఇంట్లో కాదమ్మా, విలేజ్ లో అదే విలేజ్ లో హస్బెండ్స్ తాగొచ్చి వైఫ్స్ ని కొడుతుంటారు కదా. విలేజ్ ఎందుకైతే నేను రోజు రాత్రి ఎట్లా కొడతాడు, దెబ్బ కొడతా. వార్తలు చూపి ఇగో. అంటే అది నీ పెళ్ళామా? ఓడరాది అదేంద్రా, అదే తోడకలు తీస్తా, అదేంది అది పిల్లని పట్టుకొని అట్లా అనొచ్చులే, ఏమైతే గానీ. పక్కింటి ఆంటీ స్నానం చేసినప్పుడు వేరే తొంగి చూసినప్పుడు బాగా గొడవలు.
నాకు కంటెంట్ తో పని లేదు, జోక్స్ చెప్పే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను అంటూ వచ్చేస్తున్నాడు బుల్లెట్ భాస్కర్. సుధాకర్ ని ఎక్కడికైనా తీసుకెళ్ళాం అనుకో, చంకలో పిల్లిని పెట్టుకెళ్ళినట్టే. అరే ఒకసారి ఇద్దరం కలిసి విజయవాడ షోకి వెళ్తున్నాం అన్న. షోకి వెళ్తున్నప్పుడు హైవేలో బండి ఆపుతాడు. కండక్టర్ బస్సు ఆపిన తర్వాత, హలో అందరూ వినండి, బస్సు 10 నిమిషాలు అవుతుంది, ఎవరైనా తినాలనుకుంటే తినేయండి అన్నాడు. వీడి గబగబా వచ్చి, ఎరా బుద్ధి ఉందారా నీకు, 10 నిమిషాలు ఇంత పెద్ద బస్సుని ఎలా తినాలని చెప్పి అడిగాడు. సుధాకర్ ఒక రోజు బ్యాంక్ లో లోన్ తీసుకుందామని వెళ్ళాడు. లోన్ తీసుకుందామని వెళ్ళి బ్యాంక్ మేనేజర్ తో చాలా కోపంగా బయటకు వచ్చేసాడు. ఏమైనా సుధాకర్ లోన్ తీసుకుంటానన్నా ఏమైందంటే, అదేం వాడు తెలుసా బ్యాంక్ మేనేజర్ ఏమన్నాడు తెలుసా, సార్ మా బ్యాంక్ లో లోన్ ఇస్తాం కానీ ఇంట్రెస్ట్ ఉండదు అన్నాడు. ఈ బ్లడీ ఫుల్ యూజ్లెస్ ఫెలో, ఇందులో తప్పే ఉందన్నా అన్నాడు. అసలు వాడికి ఇంట్రెస్ట్ లేనప్పుడు లోన్ ఎందుకు ఇవ్వడం అంటున్నాడు. ఎలానే హాస్పిటల్లో జరిగే సిచ్యువేషన్స్ ఎంత కామెడీగా ఉంటాయంటే, ఒక వ్యక్తికి ఆపరేషన్ చేస్తున్నారు, అంటే ఆపరేషన్కి అన్ని అరేంజ్ చేస్తున్నారు. చుట్టూ చూశాడు మనోడు, సిస్టర్ని పిలిచాడు. సిస్టర్ ఇలా రా అన్నాడు. ఏంటి బాబు అంటే, బాగా చలేస్తుంది, కొంచెం ఏసీ ఆఫ్ చేయవా అన్నాడు. ఒరే నువ్వు దీనికి ఈ చలిగా తట్టుకోలేకపోతే రేపు మార్చి రూమ్ లో ఎడతారు, ఆ చలికి ఏం తట్టుకుంటావు అని చెప్పాను. సుధాకర్ గారు ఎంత ఎదవన్నారు ఎదవ నేను అన్నగాని ఈ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత మీరే వినండి. అంటే యూట్యూబ్ లో మీరు తిట్టొచ్చు భయ్యా, రియల్ గా ఇన్సిడెంట్ జరిగింది. కళ్ళు సరిగ్గా కనిపించట్లేదని హాస్పిటల్ తీసుకెళ్ళి లోపల కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. మరి ఏం జరిగిందో తెలియదు, చిరాగ్గా బయటకు వచ్చి నువ్వు ఒక డాక్టర్ వేరే, నీతో ఒక బతికేరా అంటున్నాడు. ఏమన్నా కళ్ళు కనిపించలేదన్న లోపలికి వెళ్ళి ఏమైందంటే, అరే నాకే కళ్ళు కనిపించలేదని లోపలికి వెళ్తే ఆడికి ఎంత కళ్ళు కనిపించకపోతే నా కళ్ళలో టార్చ్ లైట్ ఇచ్చి చూస్తాడని చెప్పి అడుగుతున్నాడు. ఈ రోజు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ నీకు నేనే ఇస్తాను. ఓకే. నా బర్త్డే జరుగుతుంది భాస్కర్, సడన్ గా కరెంట్ పోయింది. కేక్ కట్ చేద్దామని అనుకునే టైంలో ఎవరో వచ్చిన బుగ్గని గిల్లారు. ఫీల్ ఒక శ్రీముఖి టేస్ట్ లేని కదా. తర్వాత ఏమైంది? టేస్ట్ లేదు సరే, కానీ ఎవరు గిల్లారో నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను. బుగ్గ గిల్లడం అంటే ఒక విషయం గుర్తొచ్చింది శ్రీ. మా ఇంటి దగ్గర చిన్న పిల్లడు ఉన్నారు, ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటున్నారు. ఒక పిల్లడు ఇంకో పిల్లని అడుగుతున్నాడు, ఒరే ఏరా నువ్వు ఎప్పుడు చూసినా క్లాస్ లో లెక్కలు తప్పులు చేస్తావు అంటే, లెక్కలు తప్పులు చేస్తానే కదరా కమలా టీచర్ బొగ్గ గిల్లేది. కానీ ప్లీజ్ నా కోసం కొంచెం కనిపెట్టి పెట్టవా? కనిపెడతా. ప్రస్తుతానికి శ్రీముఖిగా మన సుధాకర్ని పెడదాం. దా సుధాకర్ నా క్యారెక్టర్ చెయ్యి. నా బర్త్డే అయిపోయింది, కేక్ కట్ చేశాను. శ్రీను నువ్వు నా బుగ్గ గిల్లావు కదా, అలా చూడొద్దు. నువ్వు నా బుగ్గ గిల్లావు కరెంట్ పోయిన తర్వాత. ఏం మాట్లాడుతున్నావు? నీ బుగ్గను ఎన్కెళ్ళడం ఏంటి? నీ బుగ్గ పూరే పూరే ఇలా గిల్లా కాదు కదా. కాదు. ఏ అవినాష్ ఇట్రా, ఇందాక కేక్ కట్ చేస్తుంటే కరెంట్ పోయింది, నువ్వు నా బుగ్గ గిల్లావు కదా. నేను నీ బుగ్గ గిల్లాను. అరే ఎంతకన్నా దారుణం ఏమైనా ఉందా? శ్రీముఖి చెప్పు శ్రీముఖి, ఎవరు శ్రీముఖి? నేను నీ బుగ్గ గిల్లాను. నీ కాలు పట్టుకుని నువ్వు గిల్లలేదు. నువ్వు బుగ్గ గిల్లుతుంటే ఏడుస్తుంటే నేను చూడమైపోతున్నాను. ఒక పని చేద్దామా? ఏంటి? ఇప్పుడు నువ్వు శ్రీముఖివి, నేను భాస్కర్ని. ఇప్పుడు నా బుగ్గ గిల్లావు, ఓకేనా? ఇక్కడ ఉండు. భాస్కర్ ఇందాక కరెంట్ పోయినప్పుడు ఎవరు నా బుగ్గ గిల్లారు. కరెంట్ పోయినప్పుడు నేనే సరిగ్గా కనిపించాను. నేనే కనిపిస్తున్నాను. చెప్పు భాస్కర్, నువ్వు ఇలా బుగ్గ గిల్లావా? ఎలా గిల్లా? నీ దగ్గరికి రా, దగ్గరికి రా.